మా ఇంట్లో ఈరోజు కేఎఫ్సి చికెన్ చేస్తాను, చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు: లెగ్ పీసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, మైదా పిండి, కారపొడి, ఇది వచ్చి కాన్ఫ్లెక్స్, కోడిగుడ్లు ఒక 3. ఇప్పుడు ఇది కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది గట్టి కండలు కదా, లోపలంతా ఉప్పు కారం పట్టదు. అందువల్ల ఫస్ట్ కొంచెంసేపు మనం బాగా వాడ్చుకుంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఉప్పు అందరూ అట్టట్టే ముక్కలుగా వేసేస్తారు. అది ఉప్పు కారం పట్టదు, ముక్కకి సప్పగా ఉంటుంది, టేస్ట్ ఏ ఉండదు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. చప్పగా ముక్క లోపల పచ్చిగానే ఉంటుంది, నాకు పట్టదు. అట్ట ఇట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది. బాగా లోపలంతా ముక్కకు బాగా ఉప్పు కారం అంతా పట్టి బాగా మనం తినేదానికి టేస్ట్గా ఉంటుంది. చాలామంది అట్టే పచ్చిగా వేసేస్తారు, నాకు నచ్చదు. ఇట్లా చేస్తే బాగా ముక్కకు అన్నీ పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా రుచికి తగినంత మీ ఇష్టం, ఎంత కారం తింటారో అంత. కొద్దిగా ఆయిల్, ఎక్కువ వాటర్లో కొద్దిగా, దాంట్లో నుంచే వస్తుంది చికెన్. చాలు అంతే. అంతే పెట్టేసి పొయ్యి మీద కొంచెంసేపు ఉడికితే బాగా ఉప్పు కారం అన్ని పట్టి ముక్కకు టేస్ట్గా ఉంటుంది ముక్క. మళ్ళీ ఇది ఉడికినాక చూపిస్తాను, వేయించుకునే విధానం మళ్ళీ చూపిస్తాను. ఇది ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిపోయింది చూసారా, మారు ఉడకబెట్టుకోవాలన్నమాట, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పట్టి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, తినేదానికి వాసన బాగుండదు, స్మెల్. ఆయిల్లో వేసి వేసుకోవాలి ఎందుకంటే అట్టే మనం వేసినా ఉంటాం, ఇదంతా ఇది మాడిపోతుంది. అట్ట డైరెక్ట్గా వేస్తే పిండి కోడిగుడ్డు అంతా మాడిపోతుంది. 1 నిమిషం అట్ట నూనెలో వేసి ఇది ఎందుకు ఇప్పుడు ఇది వేయించుకుంటే మనం డైరెక్ట్గా అట్టే దీంట్లో ముంచి వేసే మైదాలో కార్న్ఫ్లోర్లో ముంచేసేస్తే లోపల ఉడకదన్నమాట, కూర ఉడకదు, టేస్ట్ బాగుండదు, నీ వాసనగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకునేసి మళ్ళీ వేసి ముంచితే వేసి ఎత్తేస్తే బాగుంటుంది తినేదని. లేకపోతే డైరెక్ట్గా వేసినాం అనుకో మాడిపోతుంది, టేస్ట్ ఉండదు. ఎర్రగా కాలింది కదా, ఇప్పుడు తీసేస్తా ఉండాలి. తీసేసి మళ్ళీ మైదాలో కార్న్ఫ్లోర్లో ముంచి, ఇప్పుడు ఇది అయింది కదా, ఇప్పుడు కొంచెం సన్న మంటలో కాల్చుకోవాలి. మంటలో కాల్చుకోవాలి, లోపల ఉడకాలి. మనం ఉడకబెట్టినాం అనుకో ముందే, అయినా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెట్టేస్తాం, మాడిపోతుంది. మాడిపోయిందా కలుపుకోండి. తింటే టేస్ట్గా ఉంటుంది.
చికెన్ రెడీ, తింటురండి. సూపర్ సూపర్ గా ఉంటది. ఇది నా సొంతంగా చేసిన కేఎఫ్సి చికెన్, నా స్టైల్ కేఎఫ్సి చికెన్. ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఓకే, తిన్నాం రండి. సూపర్, ఆహా, ఎమ్మీగా ఉంది కేఎఫ్సి చికెన్. టేస్టీగా మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే చేసుకొని తినండి. ఓకే, ఎంత సూపర్గా ఉందంటే చూడండి, చాలా టేస్ట్గా ఉంది. బాయ్.